విజయవాడ నడిబొడ్డులో శనివారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్లదే బాధ్యతని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం నియోజకవర్గ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని తెలిసే ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు హింసను ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 300 మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని, మా ప్రజానాయకుడిని, ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు, నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు. ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు. ముద్రగడ పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా. ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కాబోతాడని ఈ సందర్భంగా నేను చేస్తూ, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, భగవంతుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పడిపోయింది. ఏం కావాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఈ సందర్భంగా నేను రాష్ట్రానికి మహాశైలికి నేను సందర్భంగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.